ఇదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూస్తాం. కాంగ్రెస్లో షాడో ఇన్ఛార్జ్ ఆయన కనుసన్నల్లో పార్టీ సమీక్షలు, నటరాజన్ కన్నా ఎక్కువ హడావుడి, వివరాలు ముందు ఆయనకే ఇవ్వాలని కండిషన్, ఆ తర్వాతే ఇన్ఛార్జ్తో రివ్యూ మీటింగ్స్, అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు అంటూ చూస్తాను. మరి నటరాజన్ ఆల్రెడీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఆమెకు పట్టు ఉండదు, కొత్తగా వచ్చింది కాబట్టి ఎవరు ఏంటిది అనేది ఆమెకు తెలియదు కాబట్టి ఒక షాడో ఇన్ఛార్జు చాలా పెద్ద ఎత్తున వ్యవహరిస్తున్నాడట. ఆమెను కలవాలన్నా లేకపోతే ఆమె దగ్గర రివీల్ చేయాలన్నా ఎవరైనా రివీల్ చేసిన క్రమంలో కూడా ఆయనే పెద్ద ఎత్తున జోక్యం చేసుకొని ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. పార్టీలో కీలక నేత షాడో ఇన్ఛార్జిలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆయన హడావుడి ఎక్కువైందని పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో కాలు పెట్టినప్పటి నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లే వరకు సదరు లీడర్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదనే చర్చ సాగుతోంది. ఏఐసీసీకి సన్నిహితంగా ఉన్నానని కారణంతో ప్రతి రివ్యూలో ఆయన కూర్చుంటున్నారని మండిపడుతున్నారు. ఎవరో మరి అంత చూస్తూ ఉంటే ఎవరైనా కరెక్ట్గా స్పష్టంగా ఫేస్ అయితే ఐడెంటిఫై అవుతలేదు. ఢిల్లీ నేతలతో సన్నిహితంగా ఉండే ఆ లీడర్ పీసీసీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందా, లేక ఇక్కడి పార్టీ వ్యవహారాల్లో పట్టు సాధించాలని ఆయన తాపత్రయపడుతున్నారా అనే చర్చ బలంగా జరుగుతున్నది. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పర్యటనలో ఆయన హడావుడి ఎక్కువైందని విమర్శలు వస్తున్నాయి. నటరాజన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా నటరాజన్ కన్నా ముందే సెగ్మెంట్ నేతలతో సదరు లీడర్ సమావేశమవుతున్నారు. పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆ వివరాల ఆధారంగానే మీనాక్షి నటరాజన్ రివ్యూ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముందు ఆ లీడర్ మాతో మీటింగ్ పెట్టిండు, ఆయన ఏం మాట్లాడాడో ఏమి చెప్పాడు, ఇన్ఛార్జ్ కూడా సరిగ్గా అవే వివరాలు అడిగారు, అవే అంశాలపై సూచనలు చేశారు అని ఓ రివ్యూ మీటింగ్ హాజరైన నేత వివరించారు. దీంతో మీటింగ్ వచ్చిన నేతలు ఆ లీడర్కు షాడో ఇన్ఛార్జిగా పేరు పెట్టి ఆయన హడావుడి ఎక్కువైందని చర్చించుకున్నారు. వలస నేతలకు షాక్ ఇచ్చేలా కామెంట్స్, ఏంది వలస నేతలు వస్తే మీకు పదవులు లేవు ఏవి లేవు అని, మీకు 5 సంవత్సరాల వరకు ఏది లేదని చెప్పేసి ఆమెను వాళ్ళని అందరూ తిప్పి పంపుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో సదరు లీడర్ వల్ల పార్టీకి మంచి జరిగితే పర్లేదు, కానీ కీడు జరిగితే అది అందరికీ నష్టమైన ఆందోళన క్యాడర్లో మొదలైంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో సదరు షాడో ఇన్ఛార్జ్ తీరు ఇబ్బందికరంగా మారిందని నేతలు వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి చాలామంది కాంగ్రెస్లో చేరారు. అలాంటి వారి పట్ల సమీక్ష సమావేశంలో షాడో ఇన్ఛార్జ్ చిన్నచూపు చూసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. నామినేటెడ్ పదవులు కొత్తగా వచ్చిన వారికి ఇవ్వం, 5 ఏళ్లుగా పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తాం, లోకల్ బాడీ ఎన్నికల్లో వలస లీడర్లకు టికెట్లు ఇవ్వం, పాత నేతలకు ఇస్తామని ముఖం మీదే చెప్పడంతో వలస నేతలు షాక్కు గురైనట్టు తెలిసింది. ఇదే విషయం మీనాక్షి నటరాజన్ సైతం చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరామా అనే వలస నేతలు ఆవేదన చెందుతున్నారు తెలుస్తున్నారు. నటరాజన్ తప్పుదారి పట్టించారా, పట్టు కోసం లాబింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో వాస్తవంగా ఆమె మీనాక్షి నటరాజన్కు ఇక్కడ తెలంగాణలో ఏ లీడర్ ఎలాంటి వాడు, ఏ లీడర్ కోవట్టు, ఏ లీడరు పార్టీకి సంబంధించిన వివరాలు తెలియవు. కానీ ఆ షాడో ఇన్ఛార్జ్ మరి ఎప్పుడు ఆమెకు అటాచ్ అంటే తెలియదు. కానీ ఆ షాడో ఇన్ఛార్జు ఆమెను మిస్గైడ్ చేస్తుండా అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.